మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 18వ తారీఖు డిసెంబరు నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనము. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మందిరమందు ఎందరైతే నివసిస్తున్నారో వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, దేవుడు మందిరము మన అందరము గమనించగలిగినట్లయితే దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. అటువంటి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు నేను దేవునికి మందిరము కట్ట ప్రారంభించుచున్నాను అని ఆలోచన కలిగి దేవుని మందిరము కొరకు ఏర్పాటు చేయుచూ ఉండగా తన ప్రవక్త అయినటువంటి నాతాను గారిని పంపించి, నీవు రక్తము ఒలికించిన వాడువు, నీవు మందిరము కట్టకూడదు అన్నాడు. నీ గర్భమందు పుట్టినటువంటి నీ కుమారుడు సొలొమోను చేత మందిరము కట్టించమన్నాడు. సొలొమోను గారు మందిరము కట్టిన తరువాత అంటాడు, మహాకాశములు పట్టజాలవు దేవా, మరి ఎందుకు ఈ మందిరాన్ని కడుతున్నాను అంటే, ఈ మందిరములో తన పాపము చేసి నీకు అవిధేయులై నీ దృష్టికి చెడు నడత నడిచినటువంటి వ్యక్తులు ఎవరైనా బహుశా వారి పాపాన్ని వారి తప్పిదాన్ని తెలుసుకొని ఈ మందిరములో ఏకోపించి నీ తట్టు వారు హృదయము తిప్పుకొని నీకు విజ్ఞాపన చేసిన ఎడలా నీవు ఆకాశమందు ఉండి విని వారి పాపము నుండి విడిపిస్తావని, కరువు కాలములో అజ్ఞాన కాలములో వారు చేసినటువంటి అతిక్రమములు తాము తెలుసుకుని నీ ఎదుట క్షమాపణ పొందుకున్నటకు ఇక్కడకు ఏకోపించి ప్రార్థన చేసిన ఎడల ప్రార్థన నీవు అంగీకరించి వారికి సమాధానం అనుగ్రహించు స్థలము ఇదే తప్ప ప్రభువా మహాకాశాలు నిండు పట్టజాలమంటాడు. ప్రియ సహోదరుడా, ఆకాశములు పట్టజాలైనటువంటి దేవుణ్ణి ఒక స్థలము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. పాత నిబంధన కాలంలో మోషే గారి కాలంలో నేను మిమ్మల్ని కలుసుకొను స్థలము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను కలుసుకొను స్థలం అది. నీ యొక్క సమస్యలను వినే స్థలం అది. నువ్వు పెట్టే మొరను అంగీకరించే స్థలం అది. ఆ స్థలములో నీవు నివాసముగా ఏర్పాటు చేసుకున్న ఎడలా, దేవుని సన్నిధినే నీవు నివాసముగా ఏర్పాటు చేసుకున్న ఎడలా నీ జీవితము ధన్యమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అపోస్తలుడైన పౌలు గారి చేత, మీ దేహమే దేవుని ఆలయం అంటాడు. గనుక ఈ దేహమనే ఆలయములో దేవుణ్ణి లోపల నివాసం చేసిన ఎడల నీవు ధన్యుడు అయి ఉంటావు. పాత నిబంధన కాలంలో మందిరమందు నివసించువారు ధన్యులు. ఆ మందిరమే నీ హృదయము. ఆ మందిరములోనికి యేసయ్య వస్తే నీవు ధన్యుడు అవుతావు. ఆయన నీ హృదయములో నింపుకుని నీ హృదయములో నిలుపుకొని ధన్యుల స్థితిలోనికి దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలమందు ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ధన్యుల వరుసలోనికి తీసుకుని వచ్చి వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం. దేవా, అయ్యా, నీ సన్నిధిలో వారు చేయు ప్రతి విజ్ఞాపనను అంగీకరించి వారిని నీ ఆత్మచేత నింపి నీ కాపుదల్లో భద్రపరిచి సహాయమును చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడేండి వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక.